నమస్తే ఫిషింగ్ బ్రదర్. సో ఈరోజైతే మనం కృష్ణా నదికి వచ్చాము. చూడండి, ఈ బాటిలే వాడుతున్నాం. బాటిల్ మంచిగా పనిచేస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, మనకి వీడియో చాలామంది చూస్తున్నారు, కానీ 5,000 మంది దాకా చూస్తున్నారు, కానీ అసలు లైక్లే కొట్టట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తే వీడియో అందరికి వెళ్ళడానికి చేస్తుంటుంది. అలాగే ఫీడర్ చూడండి, ఫీడర్ కావాలనుకుంటే నాగసన్న నంబర్కి కాంటాక్ట్ కాండి. ఆయన ఎక్కడైనా డెలివరీ చేస్తాడు. ఫీడర్ కావాలనుకున్న వాళ్ళే చేయండి, టైంపాస్కి అసలు ఫోన్ చేయొద్దండి. అయితే చూడండి, ఫీడర్ పిండి పెట్టుకుందాం. దీంట్లో కలిపింది తవుడు, గుడ్లు, అరటిపండ్లు, గోధుమ పిండి 4 వస్తువులే, ఇంకేం కలపలేదు. పిండికి అలా ఫీడర్కి అయితే అలా పెట్టుకునాలి. అలా పెట్టుకొని పాపప్స్ మాత్రం పక్కా వాడాలి. ఆ స్వింగ్ పైన ఒక 1/2 ఇంచు ఉండాలి. హుక్స్ ఉన్నాయి కదా, ఈ పాపప్స్ పెట్టుకోవాలి. ఇది 10 రూపాయలకు ఒక ప్యాకెట్ దొరుకుతుంది లేడీస్ కార్నర్లో. దీనివల్లనే మనకు చేపలు పడేది. ఒక్కొక్క హుక్స్కి 2 పెట్టాలి. 2 పాపప్స్ ఇలా పెట్టాలి. చూడండి, ఇలా పెట్టి దీనిపైన లైట్గా పిండి ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకుంటే అది వాటర్లో త్రో చేసినప్పుడు పోకుండా ఉండికే. మొత్తం పెట్టుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫీడర్. పాపప్స్ పోకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఈ పాపప్స్ పోతే చేపలు పడడానికి అవకాశం ఉండదు మనకి. దీన్ని వాటర్లో త్రో చేద్దాం. ఓకే, దీన్ని మనం వాటర్లో త్రో చేద్దాం. చాలా జాగ్రత్తగా ఉండాలి, చేయి కోసుకపోతుంది. వాటర్లో త్రో చేసినాక బాటిల్ ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని రాళ్ళు పెట్టుకోవాలి పక్క. ఇలా రాళ్ళు పెట్టుకుంటే మనకి చేప గుంజినప్పుడు ఇట్లా గిర్రం తిరుగుతుంది. తిరిగినప్పుడు మనకు చేప పడిందని అర్థము. క్లియర్గా అర్థమవుతుంది మనకు చేప పడినప్పుడు. ఇలా పెట్టుకోవాలి. ఇదే విధంగా మనం ఇంకా 4 బాటిల్ ఉన్నాయి, 4 బాటిల్ వేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈ బాటిల్ వేసిన విధంగానే ఈడొక బాటిల్ ఈడొకటి, అక్కడ ఆడ 2 వేసాము. అండగా 2 బాటిల్, మొత్తం 5 బాటిల్ వేసాము. అయితే మీకు ఏం చేపలు పడినా క్లియర్గా చూపిస్తా. చూద్దాం ఏం పడతావు మరి. డబ్బా నీళ్ళ పడింది చూడండి, నానిపోయినాను. గుంజుకపోతుంది, ఇంకా ఆగుతలేదు. మా డబ్బాను చూపి. డబ్బా ఆగుతలేదు. బయటికి ఫేస్ కూడా చూపిస్తలేదు. మంచి సైజు ఉంది. చూడండి, సైజు మాత్రం ఒక రేంజ్లో ఉంది. పక్క 3 పైన ఉంటుంది. ఉక్కు నోట్లో అయిన చూడండి, మంచి కింది పెదవుకి నోట్లో అయితే చేప ఎక్కడ పోదు చేప. ఓకే, దీన్ని చికెన్ వేసేద్దాం. సైజు ఇట్స్ ఫస్ట్ 3 కేజీలు రవ్వ పడింది. చూద్దాం మరి ఇంకేం పడతాం. దానికి రాయబెట్టరా గద సందులే ఊగా రాసిందా. మళ్ళీ తిరిగింది డబ్బా.
చూడండి సైజు పక్క కేజీన్నర ఉంటుంది. మంచి సైజు. నోట్లో చూడండి, నోట్లో అయింది ఉక్కు, మంచి స్టాండర్డ్గా అయింది. దీన్ని చికెన్ లేతాం. ఓకే ఓకే, నెక్స్ట్ ట్రై చేద్దాం. ఇంకేం మంచి సైజు ఉంది రావు, 2 కేజీలు ఉండొచ్చు. పక్కా 2 కేజీ ఉండొచ్చు. ఉక్కు మాత్రం నోట్లో బాగా అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఫిషింగ్ ఆపేస్తున్నాం, ఎందుకంటే టైం 6 అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. అయితే మీకు పడిన చేపలు మొత్తం క్లియర్గా చూపిస్తా. చూడండి బలబాగా ఉన్నాయి. 4 రవ్వలు దూబచ్చ పడింది. దూబచ్చ మీకు చూపించలేదు. ఏమండి చాలా ఎగురులాడుతున్నాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి కృష్ణా నదిలో చేపలు. చూడండి చాలా ట్రై చేశాను, చేపలు ఇవిన్నే ఉన్నాయి, ఎక్కువ పడలేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూశారు కదా, చేపలు 4 రవ్వులు పడినాయి, దూబచ్చ పడింది. అయితే చాలా ట్రై చేశాను, ఎక్కువ పడలేదు, ఈరోజు షికారు కాలేదు. అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందర ఉంటా. ఓకే మరి బాయ్.